అందరికీ నమస్కారం. ఒకసారి ఈ పర్సన్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. బ్రాహ్మణులకు సబ్జెక్టే ఉంటుంది. బ్రాహ్మణులందరూ కూడా సబ్జెక్టును అడుక్కునేవాళ్ళు. అంబేద్కర్ అన్నారు, దే ఆర్ బెగ్గర్స్. ఒక్క పండితుడు వాల్టర్ లాగా పుట్టలేదు బ్రాహ్మణుల్లో. ఒక్క పండితుడు నాకు చూపండి. వాల్టర్ లాంటి రూసో, వాల్టర్ ప్రపంచ చరిత్రలో మార్చినటువంటి రెవల్యూషన్ రినైజాన్స్ మూవ్మెంట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళలాంటి వాడు భారతదేశంలో బ్రాహ్మణుల్లో ఎందుకు పుట్టలేదు? ఒక మహాత్మా పూలే, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక కబీర్, ఒక చక్రవర్తి అలాంటి వాడు బ్రాహ్మణుల్లో ఎందుకు పుట్టలేదు? బ్రాహ్మణుల్లో అనేటటువంటి వాడు మేధావి పుట్టడు. వాడు కంటత పెట్టి అప్పచెప్పేవాడు పుడతాడు, అబద్ధాలు కోరు పుడతాడు, మిస్యూజ్ చేసేవాడు పుడతాడు. నీతివంతుడు పుట్టాలంటే అది దళితుల్లోనే పుట్టాలని చెప్పినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇట్స్ డెలిబరేట్ ట్రూత్. అంబేద్కర్ ప్రతి వాక్యము ఒక సత్య నిగళంతో నిగనిగలాడుతుంది. అందుకే ప్రపంచంలో ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ విగ్రహం ఒకటే నిలబడింది. చూశారు కదా, ఈ కామన్ సెన్స్ లేనటువంటి కత్తి పద్మారావు అనేటువంటి ఈ వ్యక్తి అసలు వ్యక్తిగా గుర్తించడానికి కూడా అనర్హుడు. నిజానికి బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ పెట్టి మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం నువ్వు అన్నీ తీసుకుని వెళ్ళి అంబేద్కర్ గారిని మీద తోసేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అంబేద్కర్ అనేటువంటి పేరు ఒక బ్రాహ్మణుడిది. భీమ్రావ్ అనేటువంటి ఒక వ్యక్తిని చేరదీసి చదివించినటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణుడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నువ్వు చెప్పావు కదా బ్రాహ్మణుల్లోని ఒక రకమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి పదాన్ని వాడావు కదా. ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించున్నానా. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావేమో కానీ పుస్తక జ్ఞానం ఉందేమో కానీ నీకు మస్తక జ్ఞానం లేదని మాత్రం అర్థమైంది. ఒకసారి ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే చాలా మంచిది. పెద్ద పెద్ద కోట్లు వేసుకొని గట్టిగా అరిచేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారేమో కానీ చూసి నాలాంటి వాళ్ళు రియాక్ట్ అయిన వాళ్ళు మాత్రం చెప్పుతో కొడతారు. ఒకసారి ఆలోచించి మాట్లాడు. భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారిని అంత గౌరవించేటువంటి మమ్మల్ని ఆయన చేసేటువంటి దాన్ని రివర్స్ చేసేటువంటి స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు మీలాంటి వాళ్లే. అతను ఎంత గౌరవం కలిగిన వాళ్ళు, ఎంత పూజ్యుడో మాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని వెనకాల వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడుకు. అంబేద్కర్ నీకు వచ్చి చెప్పాడా బ్రాహ్మణుడు ఇలాంటి వాళ్ళని చెప్పి నీకు బ్రాహ్మణుడు ఇది పరిస్థితి అని చెప్పేసి నీకు అంబేద్కర్ చెప్పారా? కామన్ సెన్స్ ఉండాలి, కొంచెమైనా కామన్ సెన్స్. 100 ఉదాహరణలు చెప్పను నేను, ఒక్క పేరు చెప్తా. బ్రాహ్మణుల్లో పుట్టిన వాడు రెవల్యూషన్ క్రియేట్ చేసి ఒక పొజిషన్కి తీసుకొచ్చిన వాళ్ళు ఒకే ఒక్క పేరు, 100 పేర్లు చెప్పను. నీకేమైనా కొంచెమైనా కూడా చరిత్ర తెలిసి ఉంటే ఒకసారి పుస్తకాలన్నీ కూడా తిరగవేస్తే నీకు ఆ పేరు ఖచ్చితంగా కనబడుతుంది. 100 పేర్లు వద్దు, ఒక్క పేరే చెప్తాను. ఏంటి తెలుసా? ఒకసారి నువ్వు చెప్పగలవా? నీకు తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను చూడు. చాణక్యుడు అంటారు, కౌటిల్యుడు అని కూడా అంటారు. లౌకిక జ్ఞానం కలిగినటువంటి వాడు, ఎలా బతకాలో చెప్పినటువంటి వాడు, అర్థశాస్త్ర రచయిత, రాజనీతి శాస్త్ర రచయితుడు. ఇతను చాణక్యుడు అంటారు. తనని ఒక్కసారి అవమానించినందుకు ఒక రాజుని గద్దె దింపి మళ్ళీ రాజుని గద్దె ఎక్కించాడు. తనకు నచ్చిన వాళ్ళని రాజ్యాన్ని గద్దె ఎక్కించినటువంటి స్థితిగతి కలిగిన వాడు చాణక్యుడు. చాణక్య నీతి అనేది కూడా చాలా చాలా గొప్పదైనటువంటి నీతి. కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. ఒక రాజ్యం ఉందంటే రాజు పక్కన ఉన్నటువంటి మంత్రుల్లో కనీసం 80% బ్రాహ్మణుడే మంత్రిగా ఉండేవాడు. ఎందుకు ఉండేవాడు? నువ్వు చెప్పినటువంటి జ్ఞానము, ఆలోచన ఇవన్నీ లేకపోతే రాజు ఏమైనా పిచ్చివాడా? ఏదైనా సలహాదారులుగా ఎందుకు బ్రాహ్మణుడే పెట్టుకున్నాడు? నీకు తెలుసో తెలియదు, బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి ఈ స్థానాన్ని ఎందుకు ఇచ్చారు? బ్రాహ్మణ అనగానే నువ్వు అనుకున్నటువంటి బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాదండి. బ్రాహ్మణో స్వంకమాసీత్ బాహు రాజన్యకృత ఊరో తదస్య ద్వైస్య పద్వ్యాగం శూద్రో అజాయత అని చెప్పేసి కింద ఉన్నటువంటి శూద్రులు అంటున్నారేమో అనుకుంటా, కానీ కింద ఉన్న వాళ్ళని కర్షకులు అని కూడా అంటారు. కర్షకులు అంటే కష్టజీవులు అని కూడా అర్థం. అని చెప్పేసి బ్రాహ్మణుడు కష్టజీవి కాదు అని కాదు, భుజాలపై ఉన్నటువంటి రాజు కూడా కష్టజీవి అని కాదు. ఏదైనా ఒక సిస్టమ్ ముందుకెళ్లాలంటే ఈ నలుగురు చాలా అవసరం. కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే నీకు చాలా జ్ఞానాన్ని, నాలాంటి కూడా నీకు చెప్పేటువంటి పరిస్థితికి దిగజారిపోయినందుకు చాలా బాధ కలుగుతుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళని ఉత్తేజపరచడానికి ఉన్నవి లేనివి అంబేద్కర్ చెప్పిన దాన్ని నువ్వు నిజంగానే ఫాలో అవ్వాలనుకుంటే రిజర్వేషన్ ఎప్పుడో ఎత్తి పక్కన పడేయాలి. రిజర్వేషన్ ఎప్పుడో తీసి పక్కన పడేసి అందరూ సమానమని చూపించాలి. చూపిస్తున్నావా? లేదు కదా. ఇప్పటికీ ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి నానా సంకలు నాకాల్సి వస్తున్నది. దీన్ని ఏం మాట్లాడతావు? ఇది కూడా అంబేద్కర్ గారు చెప్పిందే కదా. నువ్వు ఫాలో అవుతున్నావా? ఫాలో అవ్వడానికి ఏమైనా చేస్తున్నావా?
నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ చప్పట్లతోని నువ్వు ఆనందం పడిపోతున్నావేమో, కానీ నాలాంటి వాళ్ళ దగ్గర కానీ ఇప్పుడు అసలే కొంత జ్ఞానం తెలిసినటువంటి మీడియా వచ్చి నుంచి కొంత జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళ దగ్గర కానీ చాలా చీప్ మెంటాలిటీ అని చాలామందికి తెలిసిపోయింది. కామన్ సెన్స్ లేని ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో, అందరిని మిస్లైన్లోకి నడిపిస్తున్నటువంటి, మిస్గైడ్ చేసినటువంటి ఫెలో, వేస్ట్ ఫెలో.